అందరికీ నమస్కారం. వెల్కమ్ టు 9 కలర్స్ టీవీ. మీ సంగీప్ శ్రీనివాస్. ఈరోజు పొలిటికల్ జస్టిస్ చైర్మన్, ఫ్రంట్ చైర్మన్ విజయ నారగొని గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే శ్రీనివాస్ గారు. సార్, ఇప్పుడు పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ అంటే దీని కార్యాచరణ కానీ అంటే మీరు విధి విధానాలు కానీ అంటే ఎలా ఉండబోతున్నాయి సార్? ఇప్పుడు నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ అనేది ఇది కొన్ని పార్టీల యొక్క సమూహం కలయికతోటి ఏర్పడినటువంటిది. అంటే కామన్ మినిమం ప్రోగ్రామ్ తోటి ఈ దేశంలో భావసారూప్యత కలిగినటువంటి పార్టీలతోటి ఈ ఫ్రంట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఫ్రంట్లో సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని నేషనల్ లెవెల్లో గతంలో జనతా పార్టీ, జనతా దళ్, రామ్ మనోహర్ లోహియా, జార్జ్ ఫెర్నాండెస్, అదేవిధంగా జయప్రకాష్ నారాయణ, వీళ్ళు ఏ కాన్సెప్ట్ తోటి అయితే పనిచేయటం జరిగిందో వాళ్ళ కాన్సెప్ట్కు కొనసాగింపుగా మేము కొన్ని ఆయా రాష్ట్రాల నుంచి అంటే కేరళ నుంచి కొన్ని పార్టీలు, తమిళనాడు నుంచి బహుజన ద్రావిడ పార్టీ అని, బెంగాల్ నుంచి ఒక 2 పార్టీలు, మహారాష్ట్ర నుంచి ఇట్లా కలిపి మొత్తం నేషనల్ లెవెల్లో 11 పార్టీలతోటి అక్కడ నడిపిస్తున్నాం. మన 2 తెలుగు రాష్ట్రాలనేమో 5 పార్టీల కలయికతోటి మేము ఇక్కడ నడిపిస్తున్నాం. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో దీంట్లో ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ, రాజ్యాధికార పార్టీ, అదేవిధంగా మన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, అదేవిధంగా బహుజన ద్రవిడ పార్టీ, ఈ పార్టీలతోటి ఇక్కడ నడిపిస్తున్నాం. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటిది అని అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో జనాభా ప్రాతిపదికన అన్ని కులాలకు, అన్ని వర్గాలకు జనాభా ప్రాతిపదికన ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలి, ఎంపీ టికెట్లు ఇవ్వాలి. ఏది నామినేటెడ్ కానీ ఏదున్నా అంటే ప్రాతినిధ్యాన్ని బేస్ చేసుకొని అంటే ఏ ఒక్క కులము, ఏ ఒక్క వర్గము ఈ రాష్ట్రాన్ని గుత్తాధిపత్యంగా పరిపాలించడానికి వీల్లేదు. ముఖ్యంగా ఇప్పుడు టీడీపీ ఉంది. టీడీపీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో టీడీపీ ఉంటే దాంట్లో కమ్మ వర్గము ప్రధానంగా లీడ్ తీసుకొని మిగిలిన 2-3 కులాలకు ఇచ్చేసి ఇక యావత్తు కులాలను దూరంగా ఉన్నాయి. అంటే రిప్రజెంటేషన్ కరెక్ట్గా రిక్రూట్మెంట్ లేదు. ఏది టీడీపీ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేటప్పుడు ఏదో 2-3 కులాలకు ఇస్తాయి, మిగతా కులాలను పక్కన పెట్టేస్తున్నాయి. చెప్పేది మాత్రం డెమోక్రసీ, ఈక్వాలిటీ అంటారు, సమానత్వం అంటారు, మాకు కులతత్వం లేదని అంటారు, మేము అన్ని పార్టీలను సమానంగా చూస్తున్నామని అంటారు. కానీ టికెట్లు ఇచ్చేది కొంతమందికే ఇస్తారు. ముఖ్యమంత్రులు అయ్యేది కొంతమంది, మంత్రులు అయ్యేది కొంతమంది. ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో కూడా అందులో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో రెడ్డి వర్గము అంటే కాంగ్రెస్లో ఉన్న రెడ్డి వర్గమే లీడ్ చేస్తుంది. వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతున్నారు, వాళ్ళే మంత్రులు, వాళ్ళే ఎక్కువ మంది ఎమ్మెల్యే టికెట్లు కూడా వాళ్ళే ఎక్కువ మందికి ఇచ్చుకుంటారు. అంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క కులం అంటే ఎంత లేదన్నా ఆ కులంలో ఉన్న వాళ్ళు అందరని కాదు, ఆ కులంలో ఉన్న భూస్వామ్య వర్గము, పెట్టుబడిదారి వర్గము, ధనిక వర్గము ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకే వాళ్ళే మంత్రులు అవుతారు, వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతారు. ఎప్పుడు చూసినా వాళ్ళకే ఎమ్మెల్యే టికెట్లు వస్తుంటాయి. ఇక కొత్త వాళ్ళకు ఉండయి, విస్తృత ప్రాతిపదికన ఉండయి. ఇప్పుడు 119 స్థానాలు తెలంగాణలో ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి, స్థానాలు ఉన్నాయి. కానీ దాంట్లో దాదాపు ఒక కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్డి వర్గానికే దాదాపు 38 మంది గెలవటం జరిగింది. ఇక మిగిలిన వాళ్ళు వెలమలు ఒక 11 మంది ఉంటారు. బీసీలు మొత్తం 119లో గెలిచింది కాంగ్రెస్ పార్టీ నుంచి 7గురే. మొత్తము టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి గెలిచిన బీసీలు 18 మంది మాత్రమే. అంటే వీళ్ళ జనాభా ఈ బీసీలలో 50% ఈ రాష్ట్రంలో ఉంది. కానీ 50% ఉన్నప్పుడు 18 మంది అంటే వీళ్ళకి ఎన్ని రావాలి? 65-70 సీట్లు రావాలి. అంటే బీసీలలో ఒక్క కులం కాదు, దాంట్లో రజకులు, నాయ బ్రాహ్మణులు, కుమ్మర్లు, కమ్మర్లు, యాదవ, గౌడ, మత్స్యకారులు, శెట్టి బల్జలు, కురుబ, వడ్డెర ఇలాంటి కులాలు విస్తారంగా ఉన్నాయి. అందులో కూడా బీసీలలో కూడా మళ్ళీ కొన్ని జనాభా ఎక్కువ ఉన్న కులాలు చేనేత, దేవంగ, లేకపోతే యాదవ, ఈడిగా ఇలాంటి కులాలు, రాయలసీమలో కొన్ని కులాలు, కోస్టల్ బెల్ట్కు పోతే కొన్ని కులాలు, మళ్ళీ తెలంగాణకు వస్తే కొన్ని కులాలు. ఈ సామాజిక న్యాయం గురించి అన్యాయం జరుగుతుంది సార్, దాని గురించి అంటే పార్టీ మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మేము చేసే రాజకీయ పార్టీలు మొత్తం సామాజిక న్యాయం అనేది ఒక ట్యాగ్ లైన్ గా పెట్టుకుంది. కొత్త వాళ్ళు కూడా ఎవరైనా రాజకీయ పార్టీ పెడితే ముందుగా వాళ్ళు ఏంటంటే ఆ సామాజిక న్యాయాన్ని చూపించి అంటే రానున్నప్పుడు కూడా ఎప్పటి నుంచి మొదటి నుంచి కూడా అన్యాయమే జరుగుతుంది. దాని మీరేం మేము చెప్పేది కూడా అదే. ఇప్పుడు రాహుల్ గాంధీ పొద్దున్న లేస్తే సామాజిక న్యాయం అని చెప్తుంది, ఇక్కడ బహిరంగ సభలలో మాట్లాడుతున్నారు. వాళ్ళ చెల్లె కూడా ఏందనంటే ప్రియాంక గాంధీ కూడా సామాజిక న్యాయం అనే మాట్లాడుతుంది. మేమేమంటున్నాం అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్న పేరేంటిది? బడుగు బలహీన వర్గాల పార్టీ అనే పేరు ఉంది. మేమేమంటున్నాము, నువ్వు బడుగు బలహీన వర్గాల పార్టీ అన్నప్పుడు
ఒకసారైనా ఈ రాష్ట్రంలో ఒక బీసీని ఎస్సీని ముఖ్యమంత్రి చేయాలి కదా. అదే విధంగా తెలుగుదేశం పార్టీని కూడా బీసీల పార్టీ అని పేరుంది తెలుగుదేశానికి. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతనే బీసీలకు పెద్ద మొత్తంలో ఎమ్మెల్యే టికెట్లు మంత్రి పదవులు ఇచ్చిందని ఒక పేరుంది బీసీల పార్టీ. కానీ ఆ పార్టీ తరఫున ఒక బీసీని పార్టీ అధ్యక్షుడు కాడు, ఆ పార్టీ తరపున ఒక ముఖ్యమంత్రి కూడా కాడు. అంటే మీరే చెప్తున్నారు మేము అందరినీ సమానంగా చూస్తాము, బడుగు బలహీన వర్గాల పార్టీ అని చెప్తూ ఉంటారు. మేమేమని అడుగుతున్నాం అంటే మీరు చెప్పినప్పుడు కనీసం మిగతా కులాలకు కొన్నైనా ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలి, ఎంపీ టికెట్లు ఇవ్వాలి, మంత్రి పదవులు ఇవ్వాలి. అవన్నీ ఇవ్వకుండా ఊరికనే మాటలల్లో చెప్తున్నారు, అన్ని ప్రచారములనేమో బహిరంగ సభలలో విస్తారంగా చెప్తున్నారు, కానీ ఆచరణకు వచ్చేటప్పటికి లేదు. కాబట్టి మేమేమంటున్నాం అంటే అందుకనే పొలిటికల్ జస్టిస్, మా పార్టీ మా కలయికలోనే ఒక పొలిటికల్ జస్టిస్ అంటే రాజకీయ న్యాయం జరగాలి. అంటే రాజకీయ న్యాయం అని అంటే అన్ని వర్గాలకు అంటే అన్ని వర్గాలకు కరెక్ట్గా తరాజులో పెట్టి జోకినట్టుగా ఇయ్యలేకపోవచ్చు, కానీ అంతరాలు అసమానతలు పెద్ద ఎత్తున ఉండకుండా కనీసం ఏంటిది అని అంటే మిగతా వాళ్ళకు కూడా కొంత ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా ఉండాలి అనేది మేము ఈ పార్టీల ఆచరణలో చేయటం లేదు. కాబట్టి మేము దాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రజలలో ఒక చైతన్యము అవేర్నెస్ తీసుకొని వచ్చి ఈనాడు బీజేపీ, కాంగ్రెసు, అదేవిధంగా టీడీపీ ఈ 3 పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఏది ఆంధ్రప్రదేశ్లోనైతే, ఇక్కడనైతేనేమో బీఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెసు, బీజేపీ ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ 3 పార్టీలకు ప్రత్యామ్నాయంగా మేము ఆల్టర్నేటివ్గా మీరు బడుగు బలహీన వర్గాలు ఈ రాష్ట్రంలో తెలంగాణలో 93% బడుగు బలహీన వర్గాలే ఈ రాష్ట్రంలో అసలు జనాభాలో ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్లకు ప్రాతినిధ్యం లేకుండా కేవలం కొన్ని వర్గాలు కొన్ని కులాలు మాత్రమే ఆయా పార్టీలకు నాయకత్వం వహించి మీరే పంపిణీ చేసుకొని మీరే మంత్రులు, మీరే ముఖ్యమంత్రులు, మీరే కాంట్రాక్టర్లు, మీరే నామినేటెడ్ పదవులు, ఇక మిగిలిన వాళ్ళంతా ప్రేక్షకులే. అంటే బీసీ సమాజము, ముస్లిం సమాజము, అదేవిధంగా ఎస్సీ సమాజం అంతా ఓట్లు వేయటానికే. అంటే ఓట్లే వేయాలి, కార్యకర్తలుగానే పనిచేయాలి, బహిరంగ సభలనే జయప్రదం చేయాలి. ఇంకా ప్రజాస్వామ్యంలో వీళ్ళకు రిప్రజెంటేషన్ లేదు. మరి 78 సంవత్సరాలు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. 78 సంవత్సరాల తర్వాత కూడా మార్పు లేకపోతే, వాళ్ళకు అవకాశం ఇవ్వకపోతే ఇక ఇది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది? అంటే రాచరికమే కదా. అంటే కొన్ని కులాల అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక 2-3 కులాలు, తెలంగాణలో ఒక 2-3 కులాలు. ఇక కేసీఆర్ అధికారంలోకి వస్తేనేమో వెలమలు ముఖ్యమంత్రులు అవుతారు, అంటే పీఆర్ఎస్లో ఉన్న వెలమ వర్గం ముఖ్యమంత్రులు అవుతారు, వాళ్ళ కుటుంబం అంతా పరిపాలన చేస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కాంగ్రెస్లో ఉన్న రెడ్డి వర్గము, పెట్టుబడిదారి వర్గమే మళ్ళీ ముఖ్యమంత్రులు అవుతుంది. అక్కడ టీడీపీ అధికారంలోకి వస్తే కమ్మ వర్గము, దానికి అనుబంధంగా కాపులు, లేదనంటే ఇంకో 2 కులాలు. అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ సార్ మీకు ఏంటంటే, ఇప్పుడు ప్రజాస్వామ్యం కాస్త ధనస్వామ్యంగా మారిపోయింది. ఇప్పుడు హైలీ పొటెన్షియల్ గా కమర్షియల్ గా ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కువ అగ్రకులాలు రాజకీయాల్లో అంటే వాళ్ళే ముందుంటున్నారు. అంటే ఈ బీసీ సామాజిక వర్గం దానికి వచ్చేసరికి ఏంటంటే అంటే హైలీ రాజకీయాలు ఇప్పుడు ఏంటంటే కమర్షియల్ అయిపోయినప్పుడు ఇప్పుడు మీకున్న సిద్ధాంతాలు కానీ ఇవన్నీ ప్రజల్లోకి మీరు ఎట్లా తీసుకెళ్తారు? అంటే మీరు ప్రజా చైతన్యం అని మాట్లాడారు, చాలా అన్ని పార్టీలు ఇంటలెక్చువల్స్ అందరూ మీరు వచ్చారన్నారు. మరి ఇప్పుడున్న ధనస్వామ్యంలో అంటే మీ పోకడ అంటే మీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు గతంతో పోలిస్తేనేమో ఫ్యూడల్ వ్యవస్థ ఉండేది, భూస్వామ్య వ్యవస్థ ఉండేది, పెత్తందారులు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు సమాజం వేగంగా మారుతుంది. ఇన్ని పుస్తకాలు, ఇంతమంది మేధావులు, ఇంత చైతన్యము, సోషల్ మీడియా, ఇంతమంది ప్రజాస్వామ్యం గురించి మాట్లాడి ఇంకా సమాజం ముందుకు పోతా ఉంటే ఇంకా ఎక్కువ డెమోక్రసీని విస్తరించాలి. కానీ అట్లా కాకుండా కేంద్రీకరణ అవుతున్నాయి. పూర్వకాలము పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు గారు, తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు ఈ కమ్యూనిస్ట్ మూవ్మెంట్ బలంగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా భూస్వామ్య కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. కానీ పేదవాళ్లకు కొన్ని టికెట్లు ఇచ్చారు ఆ రోజులలో. కొంత ఉన్న ఆస్తులనే ఖర్చు పెట్టారు. వాళ్ళకున్న ఆస్తులను ఖర్చు పెట్టి పేదవాళ్ళ కోసం, కూలీల కోసం, రైతుల కోసం ఉద్యమాలు చేశారు. ఆ జస్టిస్ పార్టీ అని మద్రాసులో ఒక పార్టీ వస్తే కడప కోటిరెడ్డి, తిరుపతినేని రామస్వామి చౌదరి, అదేవిధంగా మహామౌలంతా జస్టిస్ పార్టీలో పెరియార్ రామస్వామి వీళ్ళందరూ పనిచేసి సామాన్య ప్రజానీకానికి కూడా ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఇవ్వాలని పోరాటం చేసినటువంటి చరిత్ర ఆ రోజులలో ఉంది. కానీ సమాజం మారుతుంటే ఇంకా ఎక్కువ ఇవ్వాల్సింది పోయి తక్కువ చేసుకుంటూ పోతున్నారు. ఇదే కదా మేము అనేది. ఎందుకు ప్రశ్నిస్తున్నాం అంటే పొలిటికల్ జస్టిస్ అనేది ఇప్పుడు ఏ కులమైనా, ఇప్పుడు అసెంబ్లీలు ఉండే దేనికోసం, పార్లమెంట్ అనేది దేనికి వేదిక, తమ బాధలు కష్టాలు గోడును చెప్పుకోవడానికి ఆ వేదికలు ఉంటాయి. అసలు ఇలా ఆ వేదికలలోకే ఎంట్రెన్స్ లేకపోతే
అసలు ఓపెనే కాలేదు. ఇప్పుడు ఇటువరకు అయితేనేమో బడులలకు పోయే అవకాశం లేదు, గుడులలకు పోయే అవకాశం లేదు, బజార్లలో నడవటానికి అవకాశం లేదు, ఉండే పూర్వకాలం ఉండే. ఇప్పుడు అవన్నీ ఓపెన్ అయిపోయినాయి. అన్ని కులాలు కూడా హోటల్కి పోతున్నాము, నడుస్తున్నాము, అందరం తెల్ల బట్టలు వేసుకుంటున్నాము, అందరం మంచిగానే యథావిధిగా అన్ని ఓపెన్ అయిపోయినాయి. కానీ ఇప్పుడు బీసీలకు, ఎస్సీలకు, బడుగు బలహీన వర్గాలకు, ఈవెన్ అగ్రకులాలలో ఉన్న పేద వర్గాలకు కూడా ఇవాళ అసెంబ్లీ ఓపెన్ కాలేదు. అంటే అసెంబ్లీలలో వీళ్ళకి ప్రవేశం లేదు, పార్లమెంట్లో ప్రవేశం లేదు, బ్యూరోక్రసీలో ఈ కులాలకు ప్రవేశం లేదు, కాంట్రాక్టర్లు లేరు. అంటే ఇవన్నీ మూతబడే ఉన్నాయి, ఓపెన్ కాలేదు, డెమోక్రసీ ఓపెన్ కాలేదు. మేమేమంటున్నాము అని అంటే ఇక ఈ బడుగు బలహీన వర్గాలు వెనుకబడి ఉంటే అమాయకులు అయితే ఇక వాళ్ళని దోచుకొని తినటమేనా, అంటే వాళ్ళ మీద పెత్తనం చేయటమేనా, అంటే స్వచ్ఛందంగా మనం అందరికీ పంపిణీ చేద్దాము, అందరికీ వాటా ఇద్దాము, మన వాటా మనం తీసుకుందాము, మిగిలిన వాళ్ళకు కూడా కొంత వాటా ఇద్దాము అనే ఉదారత్వము, విశాలతత్వము ఎందుకు లేకుండా పోయింది? పూర్వకాలం ఉన్న విశాలతత్వము తగ్గిపోతూ ఇప్పుడు ఎవరికి అందిందే వాళ్ళే, ఎవరు అయిన వాళ్ళే అవుతున్నారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళే ఒక్కొక్క నియోజకవర్గంలో 20-25 సంవత్సరాలు గెలుస్తున్నారు. అంటే మార్పు లేదు ఇక అందులో. ఒకసారి అయిపోతే, ఒకసారి ముఖ్యమంత్రి అయితే కంటిన్యూగా ఇప్పుడు జరుగుతుంది. ఈవెన్ కమ్యూనిస్టు పార్టీలలో కూడా అదే కొనసాగుతుంది. జ్యోతి బాసు పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి అయితే కమ్యూనిజము అని అంటే సమానత్వము, ఎంతో మంది పేదవాళ్ళకి ఇస్తారనుకుంటే అటువంటి దగ్గర 24 సంవత్సరాలు ఒక జ్యోతి బాసే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే 42% మరి స్థానిక సంస్థల రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడతాం. దాని ఎంతవరకు అంటే ఆచరణలో ఉంటుందా, అది సాధ్యం అవుతుందా? 42% అనేది కాంగ్రెస్ పార్టీ కావాలనే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టేటప్పుడే అసలు అంతకుముందే తెలుసు ఏమని అంటే 50% దాటొద్దు అని జడ్జిమెంట్ వచ్చింది సుప్రీంకోర్టు. 50% దాటితే అది నిలవదని ఇంతకుముందే తెలుసు. తెలిసిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు మేనిఫెస్టోలో పెట్టింది అంటే ఇది అయ్యేది కాదు, పోయేది కాదు, అది వస్తే రాని పోతే పోని అని 42% స్థానిక సంస్థలలో పెట్టింది. పెట్టినాక ఇప్పుడు అందరు ఇక్కడ ఉన్న బీసీ వర్గాలంతా కూడా మరి మాకు 42% ఇవ్వాలని ఉద్యమం చేస్తే ఆఖరికి బీసీ కులగణన అనేది ఒకటి చేపట్టింది. ఆ బీసీ కులగణన రిపోర్టు కూడా తప్పుల తడకగా మారింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన చేస్తే రిపోర్ట్ ఏమొచ్చింది? అగ్రకులాలదేమో 5% జనాభా పెరిగింది, బీసీలదేమో 5% తగ్గింది. ఇది ఎట్లా సాధ్యం అవుతుంది? బీసీలలో సామాజిక వెనుకబాటుతనం ఉంటది, ఎక్కువ మంది పిల్లలుగా అంటారు. ఇప్పుడు అగ్రకులాలలో బ్రాహ్మణులు, వైశ్యులు, రెడ్డి, కమ్మ వీటిలలో చదువు ఎక్కువ ఉంటది కాబట్టి ఒకరిద్దరికే పరిమితం చేసుకుంటారు. కానీ వాళ్ళదేమో జనాభా పెరిగింది, వీళ్ళదేమో తగ్గింది. ఇంకా ముస్లింలదైతే ఇంకా ఎక్కువ మంది పిల్లలు అంటారు కదా, సంతానం ఎక్కువగా అంటారు కదా, అది వాళ్ళది పెరగలేదు, తగ్గలేదు, అట్నే ఉంది, సేమ్ అట్నే ఉంది. అంటే ఇంట్లో తేడా ఉన్నట్టే కదా. ఎస్సీలది పెరగలేదు, గిరిజనులు కూడా ఎక్కువ మంది పిల్లలు అంటారు కదా, వాళ్ళది కూడా పెరగాలి కదా, వాళ్ళది కూడా పెరగలేదు. అంటే చూస్తేనే ఒక అనామకునికి కూడా ఇది చూడగానే తెలిసిపోతుంది ఇది అసలు తప్పుడు లెక్కలతోటి వచ్చింది అనేది. అందుకనే మేము అందరం వ్యతిరేకించి తిరుగుబాటు చేసేటప్పటికి మళ్ళీ ఏదో రీసర్వే చేస్తాము, మళ్ళీ ఏదో ఇంకా 30 లక్షల మంది కుటుంబాలను వదిలేసినాము, తేడా వచ్చిందని మళ్ళీ ఏదో సర్దుబాటు చేయబోయి అది ఏది మన ప్రజెంటేషన్ ఇవ్వటం మొదలు పెట్టాడు. ఈ తప్పుల తడకకు వచ్చిందనంటే అసెంబ్లీలలో ఒకసారి ప్రజెంటేషను, ఒకసారి ఇంకో దగ్గర ఇంకో, మళ్ళీ ఇప్పుడు మన రాహుల్ గాంధీకి కూడా ఈ బీసీ కులగణన గురించి ఒక ప్రజెంటేషన్ ఇచ్చి వచ్చిండు రేవంత్ రెడ్డి గారు. అంటే చేసిన తప్పులను పదే పదే చెప్పటం వల్ల అబద్ధాలను కూడా నిజం చేయవచ్చు అనేది కాంగ్రెస్ అనుకుంటుంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఏమో వాగ్దానం చేసింది మేనిఫెస్టోలో, కానీ అమలు చేయమని ఎవరిని అడుగుతుంది? ఇప్పుడు బీజేపీని అడుగుతుంది. కేంద్ర ప్రభుత్వంలో నువ్వు చేయాలి, 9వ షెడ్యూల్లో చేంజ్ చేసి నువ్వు చేయాలని వాళ్ళ నిర్కాటంలో పెడుతుంది. అంటే రాజకీయ ప్రయోజనాలు, అంటే బురద ఎవరి మీద నువ్వు తోసేస్తే అది పోతుంది అనేది ఇలా కాంగ్రెస్ వైఖరి ఉంది. కాబట్టి అండ్ల గిలగిల కొట్టుకుంటుంది. ఈ రాహుల్ గాంధీ ఏమో పాపం ఏమీ తెలియదు ఆయనకి, ఇక్కడ ఏం జరిగిందో తెలియదు, ఇక్కడ ఉన్న వాళ్ళు సరైన నివేదిక అతనికి ఇవ్వలేదు, ఆయనేమో ఆదర్శం అంటున్నాడు. దేశంలోనే ఒక రోల్ మోడల్ మా రేవంత్ రెడ్డి, అసలు ఎవరు చేయని కులగణన చేసిండు, మేము బీసీలకు ఇవాళ కట్టుబడి ఉన్నాము, మేము అన్ని ఇస్తున్నాము అన్నారు. సరే, కులగణన విషయం అయితే పోనీయండి, అది రాజ్యాంగానికి సంబంధించింది. కానీ కాంగ్రెస్ పార్టీ చేతుల్లో మంత్రి పదవులు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ చేతుల్లోనే ఉంది. మరి బీసీలకు ఎందుకు మంత్రి పదవులు ఇవ్వటం లేదు అంటే వాళ్ళ చేతులు ఉన్నది ఇవ్వటం లేదు. నామినేటెడ్ పదవులు కాంగ్రెస్ పార్టీ చేతుల్లోనే ఉన్నాయి, కానీ మరి ఎందుకు ఇవ్వటం లేదు? మళ్ళీ అవి కూడా డబ్బున్న ప్రాథమిక వర్గాలు వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకే, ఆధిపత్య వర్గాలకే ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఎంపీసీ టికెట్లు కూడా మళ్ళీ ఆధిపత్య వర్గాలకే ఇవ్వటం జరుగుతుంది. అంటే వాళ్ళ చేతుల్లో ఉన్నాయేమో ఇవ్వరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి గురించి
మళ్ళీ మిగతా సంవత్సరాల్లో బట్టి విక్రమార్కను ఒక 2 సంవత్సరాలు, బీసీని 1 సంవత్సరం చేయడానికి కూడా అవకాశం ఉంది. కానీ వాళ్ళ చేతులు ఉన్నది చేయడం వాళ్ళు చేయరు. కానీ చేతుల్లో లేనిది రాజ్యాంగం మాకు అడ్డం వస్తుంది అని దాన్ని బూచి చూపించి చెప్తున్నారు. వీళ్ళ చేతుల్లో బడ్జెట్ కూడా ఇవ్వచ్చు. బీసీలకు ఎంత, లేకపోతే మిగతా కార్పొరేషన్లు ఉన్నాయి, ఆ కార్పొరేషన్లకు బడ్జెట్ 100 కోట్లు 200 కోట్లు పెంచడానికి అవకాశం ఉంది. కానీ అది డబ్బే లేదు. అంటే తన చేతుల్లో ఉన్నాయేమో ఇవ్వటం లేదు, తన చేతుల్లో లేని దాన్ని ఏమో బీజేపీ వల్ల ఇది మేము చేయలేకపోతున్నాము అని దాని వల్ల చెప్తున్నారు. అంటే రాజకీయాలు అన్ని కూడా ఏందనంటే కలగా పులగం అయిపోయి బీజేపీ కూడా తప్పించుకుంటుంది. బీజేపీ నువ్వు వాగ్దానం చేసినావు కాబట్టి నువ్వు చూసుకోవాలి రాజ్యాంగం, అంటే నువ్వు రాజ్యాంగ సవరణ అవుతుంది ఇవ్వమని బీసీ సంఘాలు బీజేపీని అడుగుతున్నారు, కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నారు. కాబట్టి అదొక విచిత్రంగా కనపడి అది కన్ఫ్యూజన్లో కొట్టుమిట్టాడుతుంది. ఇప్పుడు ఆర్డినెన్స్ అని ఒకటి తీశారు. ఈ ఆర్డినెన్స్ దాంట్లో ఇప్పుడు గవర్నర్ ఆమోదించడం లేదు. అసలు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా క్యాబినెట్ ఒక ఆర్డినెన్స్ జారీ చేస్తే గవర్నర్ ఆమోదించాల్సిందే, లాంఛనప్రాయమే, దాంట్లో ఆపడానికి వీల్లేదు. కానీ ఆయన ముందు రాష్ట్రపతికి పంపించాడు బిల్లు పేపర్లను. కాంగ్రెస్ పార్టీ ఒక మెలిక పెట్టింది, ఏమని, నువ్వు మేము పంపించేది గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి బిల్లును పంపించమని మెలిక పెట్టింది. వాళ్ళు ఇప్పుడు మేము స్టడీ చేస్తున్నాము, న్యాయ నిపుణులతోటి సలహాలు తీసుకుంటున్నాము అని దాన్ని పెండింగ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే ఒక బడుగు బలహీన వర్గాల విషయానికి వచ్చినప్పుడు ఇక అన్ని ఆటంకాలే, అన్ని అడ్డంకులే, ఏది క్లియర్గా లేదు. అందరూ కావాల్సినంత దీనికి అడ్డుపుల్లలు వేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఒకటి సార్, ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ఫీల్డ్ వర్క్ ఎట్లా ఉంది? దాని గురించి బాగా హాట్ టాపిక్ నడుస్తూ ఉంది కదా, దాని గురించి ఏమంటారు? అవునవును, మీనాక్షి నటరాజన్ యాక్చువల్గా ఏంటంటే ఆమె పరిశీలకురాలిగా, కాంగ్రెస్ పరిశీలకురాలిగా ఢిల్లీ నుంచి డిప్యూట్ చేసినటువంటి వ్యక్తి. ఆమె ఏం చేయాలి, ఇక్కడ పరిపాలన ఎట్లా జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ఏ విధి విధానాలను అమలు చేస్తుంది, దానివల్ల పార్టీకి ఇమేజ్ వస్తుందా, లేకపోతే ఏమన్నా ఇబ్బంది కలుగుతుందా, ప్రజా వ్యతిరేక విధానాలు వస్తున్నాయని ఇక్కడ చేసిన వాటిని రాహుల్ గాంధీకి పంపించి అధిష్టానానికి పంపించి చేర్పులు మార్పులు ఇక్కడ ఏమైనా జరగకపోతే ఇవి అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఆమె ఏం చేస్తుంది అని అంటే, ఆమె మీనాక్షి నటరాజన్ రాగానే ఒక చర్చ జరిగింది రాష్ట్రంలో. ఏమని చర్చ జరిగిందంటే, ఈమె ఇంకా వచ్చింది, ఇక రేవంత్ సర్కార్కు కళ్యమేస్తుంది, ఈమె ఇంకా ఇటువరకు జరిగిన వాటిని జరగనీయదు, ఇంకా ఏదో అద్భుతాలే జరగబోతున్నాయి అని ఒక వాతావరణాన్ని సృష్టించారు కాంగ్రెస్ పార్టీలో. కానీ ఆమె 4 రోజులు అయినాక కొద్దిగా స్ట్రిక్ట్ అది ఇది చేయబోయేటప్పటికి ఇక్కడే ఉన్న వాళ్ళే అడగటం మొదలు పెట్టారు, నీకేం అధికారం ఉంది మా మీద పెత్తనం చేయడానికి, నువ్వు ఒక పరిశీలకురాలుగా వచ్చినావు కానీ మమ్మల్ని ఇది చేయొద్దు అది చేయొద్దు అని నువ్వేం అడుగుతావు అనేటప్పటికీ ఆమె చల్లబడిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆమె ఏం పరిశీలన చేయాలి, ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళా ఏ విధానాలను అనుసరిస్తే ఎట్లా అధికారంలోకి వస్తుంది, ప్రజల నుంచి ఎక్కువ సపోర్ట్ వచ్చే విధంగా ఆమె సలహాలు ఇవ్వాలి. లేదు అని అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇగో బీసీ కులగణనాన్ని చేసింది కానీ అవి తప్పుల తడకాని ఇక్కడ ప్రచారం అయింది, అది సరిగా లేదు అని రాహుల్ గాంధీకి రిపోర్ట్ ఇవ్వాలి. లేదు మంత్రి పదవులలో ఒకటే వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, బడుగు బలహీన వర్గాలకు తక్కువ ఇచ్చిండ్రు, ఇంకా ఈ విధంగా చేస్తే బాగుంటుందని రాహుల్ గాంధీకి ఒక నివేదిక ఇవ్వాలి. లేదా బడ్జెట్ కేటాయింపులలో ఇట్లా ఉండాలని చేయాలి, ఇట్లా పార్టీ విధి విధానాలలో మార్పులు చేయాలని రాహుల్ గాంధీ గారికి ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలి. కానీ ఆ రాహుల్ గాంధీ గారికి సరైన నివేదిక కూడా అందుతున్నట్టుగా లేదు. ఎందుకనంటే ఈడ జరిగేది వేరు, రాహుల్ గాంధీ చేసిన నిర్ణయాలకే ఈడ దిక్కు లేదు. ఎన్నికల ముందు ఏం జరిగింది అని అంటే ఉదయపూర్ డిక్లరేషన్ అని ఒకటి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక డిక్లరేషన్ చేసింది, ఏమని, ఒక లోక్సభ స్థానంలో 2 అసెంబ్లీ సీట్లు బీసీలకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది. రాహుల్ గాంధీ గారే తీర్మానం చేసింది. ఎన్నికల ముందు ఆ తీర్మానాన్ని అమలు చేయలేదు, తుంగలో దొక్కేశారు. అంటే రాహుల్ గాంధీ చెప్పిన దానికే ఈడ దిక్కు లేదు, అసలు అమలు చేసే పరిస్థితి లేదు. ఇంకా వేరే వాళ్ళకు ఎట్లా అమలు చేయడానికి అవకాశం ఉంది? కాబట్టి ఇవన్నీ కూడా లోపాలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఆమె ఊర్ల పొంటి తిరిగి ఆమె ఫీల్డ్ మీదకి పోయి ప్రజలను అడిగితే ఏం చెప్తారు? కాబట్టి ఆమె ఇక్కడ ఉన్న పిసిసి అధ్యక్షుడు చేయాలి, లేదంటే నాయకులు తిరగాలి. ఏది ప్రజల దగ్గరికి వెళ్ళి ఇగో మా కాంగ్రెస్ పార్టీ రుణాలు మాఫ్ చేసింది, లేకపోతే మేము బీసీ కులగణన చేశాము, లేకపోతే మేము ఇక్కడ ప్రజలను ఆదరణ పొందాము అని వాళ్ళు ప్రజలతోటి ప్రజల ద్వారా ఏందనంటే ప్రజలలోకి వెళ్ళే ప్రయత్నం చేయాలి. కానీ ఆ విధంగా చేయకుండా మరి మొత్తం ఏంటిది అని అంటే ఈ కాంగ్రెస్కు సరైనటువంటి విధి విధానాలు అందజేసే విధంగా చేయటం లేదు. కాబట్టి ఈ మీనాక్షి నటరాజన్ కూడా ఇక్కడ ఆమె ఇప్పుడు అందరూ పాదయాత్ర చేస్తానంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఆమె ఏంది పాదయాత్ర చేసేది,
ఆమె వచ్చిన ఆమె పరిశీలకురాలుగా ఉండి ఆమె అధిష్టానానికి మంచి డైరెక్షన్ ఇవ్వాలి. కానీ ఈమె ఊర్ల పొంటి తిరిగి ఈమె ఏమన్నా నాయకురాలా, ఇక్కడ ఏమన్నా పోటీ చేస్తుందా, ఇక్కడ ఏమన్నా ఆమె బలమైన నాయకురాలుగా ఎదుగుతుందా? ఆమె సలహాలు ఇచ్చి చాటుమాటుగా ఉండాలి. ఈమె సెక్రటేరియట్ పోయి ఆడ మీటింగులు పెడుతుంది, ఈమెకి ఏ హోదాలో పోయి పెడుతుందని మళ్ళీ వాళ్ళే అడుగుతున్నారు. కాబట్టి ఇవన్నీ గందరగోళం. కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు అంటేనే గందరగోళం. అసలు ఏం చెప్తారో ఏం చేస్తారో వాళ్ళకే అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ చూడాల్సిందే. ఏదేమైనా తెలంగాణలో ఒక హాట్ టాపిక్ అనేది ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒకరి చేతుల్లో ఉండేది కాదు, అది ఎవరి కంట్రోల్లో ఉండేది కాదు, ఎటుపోతుందో తెలియదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అట్లా ఉంది. బీఆర్ఎస్ పరిస్థితి ఏమో ఇక కుటుంబ పార్టీ, ఆ ఫోన్ ట్యాపింగ్, లేకపోతే ఆ కాళేశ్వరంలో ఉన్నటువంటి అవకతవకలు, వీటితోటే ఇంకా వాళ్ళకి అన్ని నోటీసులు రావటం, వాళ్ళ చుట్టూ తిరగటం, ఇంకా దాంతో మొత్తం ఏందనంటే టీఆర్ఎస్ అందులో ఇరుక్కపోయి గిలగిల తన్నుకుంటుంది. ఇంకా బీజేపీ ఏమో ఇక్కడ పార్టీ నాయకత్వంలో కోఆర్డినేషన్ లేదు. వాళ్ళ పార్టీలో కొత్త వాళ్ళకు పాత వాళ్ళకు అసలు అందులో పొందికనే కుదురటం లేదు. బండి సంజయ్కి, ఈటల రాజేందర్కు, లేకపోతే రామచంద్రరావుకు, ఈ బండి సంజయ్కి, మళ్ళీ ఈటల రాజేందర్ మధ్యలో సమన్వయం లేదు, గందరగోళం, ఇంటిపోరు ఎక్కువైపోయింది. అందులో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఎట్లుంటది అంటే ఇది సెక్యులర్ గా ఉంటారు ఇక్కడ ప్రజలు, ఇక్కడ కమ్యూనిస్టులు ఎక్కువ, ముస్లిం సమాజం ఉంటది. ఇక్కడ అంత కమ్యూనల్ ఉండదు ఏది బీజేపీ లాగా. కాకపోతే ఏంటంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ అనుసరించే కొన్ని పద్ధతుల వల్ల, ఈ మోడీ ఇమేజ్, హిందుత్వం వల్ల బీజేపీకి లోక్సభ ఎన్నికలలో కొంత సీట్లు పెరిగినాయి, ఓటు బ్యాంకు కూడా పెరిగింది. 16% నుంచి 32% పెరిగింది. కానీ దాన్ని నిలుపుకునే పరిస్థితి కూడా ఇవాళ బీజేపీకి లేదు. కాబట్టి ఇది క్రైసిస్లనే ఉంది, ఒక రకంగా బీఆర్ఎస్ క్రైసిస్లనే ఉంది. రేవంత్ రెడ్డి మీదనేమో వ్యతిరేకత వచ్చేసింది. ఈ మూడు ఇప్పుడు క్రైసిస్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ పొలిటికల్ సిచ్యువేషన్ లో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రత్యేకంగా తెలంగాణలో సార్ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. తర్వాత ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మీకు ఏంటంటే సుదీర్ఘ అనుభవం ఉంది, రాజకీయాలను చాలా సూక్ష్మ కోణంలో చూస్తున్నారు. నిజంగా రేవంత్ రెడ్డి గారి పాలన గురించి ఒక మిశ్రమ స్పందన ఉంది. అది దేనికి ఆ మిశ్రమ స్పందన అంటే దాని గురించి ఏమన్నా చెప్తారా? రేవంత్ రెడ్డి గారి పరిపాలన వల్ల రేవంత్ రెడ్డి అసలు కాంగ్రెస్ గెలవటానికి గల కారణం ఏంటంటే బీఆర్ఎస్ ఏదైతే 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ మీద ఆశలు పెట్టుకొని ఓట్లు వేసి తెలంగాణ వస్తే అన్ని వర్గాలకు అన్ని కులాలకు కొంత న్యాయం చేస్తుందనే ఎక్కువ ఆశలు పెట్టుకొని ఓట్లు వేయటం జరిగింది ఈ తెలంగాణలో. వేస్తే అది చివరికి ఏంటిది అని అంటే కుటుంబ పరిపాలన, ధనికుల పరిపాలన, అది ఒక ఒంటరిగా ఇక సెక్టేరియన్ పద్ధతుల్లో వెళ్ళిపోయేటప్పటికి ఇక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకు కూడా ఏంటిది అని అంటే మనం ఏదో ఉద్దేశంతో గెలిపిస్తే వాళ్ళ ఇష్టారాజ్యంగా మారిపోయింది అనేది ఒకటి వచ్చేసి అంటే బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ కు ఉపయోగపడింది. దానికి తగ్గట్టుగా రేవంత్ రెడ్డి గారు కూడా అగ్రెసివ్ గా ఇంకా బీఆర్ఎస్ ను ఎదుర్కోవటానికి మంచి సత్తా కలిగి ఇంకా ధీటుగా అంటే ఈ బీఆర్ఎస్ కు ధీటుగా సమవుజ్జిగా నిలబడ్డాడు. కాబట్టి ఇంకా గత్యంతరం లేక ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసే పరిస్థితి ఉత్పన్నమైంది. కాబట్టి కాంగ్రెస్ గెలవడానికి ప్రధాన కారణం ఏంటిది అని అంటే బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకతే కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఆ విధంగా గెలిపించి ఇవాళ మిశ్రమ స్పందన మీరు అన్నట్టుగా ఇవాళ ఈ మొత్తం ఏంటిది అని అంటే బీఆర్ఎస్ మీద కొంతమందికి సానుకూలత అంటే కొంతమందికి వ్యతిరేకత, కొంతమంది ఏమో ఈ మొత్తం ఏంటంటే కాంగ్రెస్లో గతంలో వీక్ పర్సనాలిటీస్ ఉండేది, రేవంత్ రెడ్డి ఢీకొనే నాయకుడుగా రావటం జరిగింది. కాబట్టి కాంగ్రెస్కి ఇప్పుడు బలమైన నాయకత్వం ఏముంది. కాబట్టి రేవంత్ రెడ్డి కొన్ని కార్యక్రమాలు కూడా కొన్ని ఉపయోగపడుతున్నాయి, కొన్ని ఏమో ఈ బీజేపీని ఎదుర్కొనే సత్తా కూడా రేవంత్ రెడ్డికే ఉంది. అదేవిధంగా ఇట్లా కొంత మిశ్రమ స్పందన మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి విషయంలో కూడా పార్టీ తగాదాలే ఎక్కువ నా దృష్టిలో. కోమటిరెడ్డి తోటి ఒక సమస్య, రాజగోపాల్ రెడ్డి తోటి ఒక సమస్య, ఈ పార్టీల అంతర్గత పోరే ఎక్కువ కాంగ్రెస్ కు ఇబ్బందిని కలిగించేది. ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లా వచ్చింది, ఇప్పుడు స్పీకర్ ముందు అదొక పెద్ద సమస్య. ఇప్పుడు ఆ స్పీకరు యాక్సెప్టెన్స్ చేస్తే ఒక బాధ, ఇప్పుడు ఆ కోర్టు తీర్పు వల్ల, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వల్ల ఇప్పుడు కొంతమంది రిజిగ్నేషన్ లెటర్స్ ఆమోదించింది అనుకో బై ఎలక్షన్లు వస్తాయి. ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ ఎలక్షనే వస్తే
ఇప్పుడు అందులో ఓడిపోయింది అనుకో కాంగ్రెస్ పార్టీ, అవును సార్, అవును. ఇంకేముంది కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రయాణాలు మొదలైతాయి. ఇక రేవంత్ రెడ్డి మీద విశ్వాసం పోయింది, ఇక మొత్తం ఇంకో కొత్త ముఖ్యమంత్రిని పెట్టాలి, రేవంత్ రెడ్డిని తీసేయమనే ప్రోగ్రాం మొదలవుతుంది. ఇక మళ్ళీ అట్లా కాకుండా ఇంకా 10 మంది మీద డిఫెక్షన్ వచ్చేసి ఇంకా వాళ్ళు కూడా ఒకవేళ రిజైన్ చేయాల్సి వస్తే ఇక కాంగ్రెస్ పార్టీలో ఈ పాత సీట్లు గెలవకపోతే ఇక పెద్ద ఉద్యమమే. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ముందు పెద్ద ముసళ్ళ పండుగే ఉంది. ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ జరగటం తోటి పెద్ద ప్రోగ్రామ్ ఉంది. అంటే రేవంత్ రెడ్డికి ఇక అన్ని ఆపదలే, కొట్లాడలే, కుటుంబ పోరే ఎక్కువగా మారటానికి అవకాశం ఉంది. ఇక అందరూ అనేది ఏంటంటే అసలు ఫోన్ ట్యాపింగ్ ఏమైంది, కాళేశ్వరంది ఏమైంది, నువ్వే చెప్పినావు కదా అన్ని మోసాలు అవకతవకలు ఉన్నాయని చెప్పినావు కదా, మరి నువ్వు ఎందుకు బయట పెట్టడం లేదు, నువ్వు ఎందుకు వాటిని చూడనట్టుకుంటున్నావు అని ఇప్పుడు రేవంత్ రెడ్డి మీదనే ఎక్కువ వ్యతిరేకత మొదలవుతుంది. ఇవన్నీ రేవంత్ రెడ్డి గారికి ఉన్నాయి. ఇదేమో బీజేపీ ఏమో అంతర్గత సమస్యలు, అదేవిధంగా ఈ ఎవరి సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ భవిష్యత్తులో వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం, మళ్ళీ కలిసినప్పుడు మిగతా విషయాలు కూడా మళ్ళీ మాట్లాడతాం. ధన్యవాదాలు నాగమణి గారు, చాలా మీ సుదీర్ఘమైన అనుభవం గురించి మాకు చెప్పారు. ఖచ్చితంగా ప్రజలకి అంటే ఒక నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు, చాలా బాగా చెప్పిండ్రు, ప్రజలకు కూడా బాగా అర్థమైందని అనుకుంటున్నాం. ధన్యవాదాలు. కూడా కృతజ్ఞతలు.